ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. డీలర్స్ అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోతే మా కంపెనీ మూసుకున్నట్టే. ఏం చేయాలి? వీళ్ళందరినీ ఎలా ఆపాలి? ఆ శ్రీరామ్ని ఎలా దెబ్బ కొట్టాలి? చూడండి, మీ అందరి బాధ నాకు అర్థమైంది. ఎస్, యూర్ రైట్. బిజినెస్ ఫీల్డ్లో నిన్న మనమేంటో రేపు ఏం కాబోతున్నామో ఎవ్వరికీ అవసరం లేదు. ఈరోజు మనమేంటనేదే మనకి ముఖ్యం. ఎస్, అది నేను ఒప్పుకుంటాను. కానీ మీకు మాకు ఎన్నో ఏళ్లుగా బిజినెస్ రిలేషన్ ఉంది. టెంపరరీగా నష్టాలొచ్చినంత మాత్రాన ఆ రిలేషన్ని మనం ఎలా తెంచేసుకుంటాం? మీరే చెప్పండి. దుర్గాప్రసాద్ గారు, బిజినెస్లో సెంటిమెంట్స్కి చోటే ఉండదు. మీలాగే మేము కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాం. సార్, నష్టాలు వస్తున్నాయని తెలిసి కూడా చేస్తే అది వ్యాపారం కాదు. తెగతెంపులు చేసుకోవడం చేతగానేవాడు బిజినెస్ మ్యాన్ కాలేడు. ఓకే ఓకే ఓకే, మీ అందరి ప్రాబ్లం నాకు అర్థమైంది. అయితే ఒక పని చేద్దాం. తొందరపడి మీ డీలర్షిప్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నెల నెల మీకెంత నష్టం వస్తుందో ఆ నష్టం మొత్తం మేమే భరిస్తాం. డీలర్స్గా మీకిప్పటిదాకా ఇచ్చిన డిస్కౌంట్కి 10% అదనంగా ఇంకో డిస్కౌంట్ ఇవ్వబోతున్నాను. ఎస్, నా మాటే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి మాట కూడా. మనమందరం యునైటెడ్గా ఉందాం. అతి తొందరలోనే ఆ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మనం ఓవర్టేక్ చేద్దాం. బిలీవ్ మీ ప్లీజ్. అమ్మగారు, ఎవరు మీరు? ఎవరికోసం వచ్చినారేటి? మేము మా పాపకి అమ్మగారితో పేరు పెట్టించుకోవాలని వచ్చాం. అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఎవరు? మా రాణమ్మ గారేనా? కాదమ్మా, సీత. మా సీతమ్మ కోసం వచ్చాం. సీతమ్మ మాకు చాన్నాళ్ళుగా తెలుసు. తనది చాలా మంచి మనసు. తన హస్తవాసి కూడా చాలా మంచిది. సీత చేత మా పాపకి పేరు పెట్టించుకుందామని వచ్చాం. అర్థమైపోయినదిలేండి. రండి రండి, బేగే లోపలికెళ్ళి సీతమ్మ గారిని సీటికలో పిలుచుకొస్తారు కదేటి. అమ్మగారు, అమ్మగారు. అమ్మా సీత, బాగున్నావా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల మేమందరం బాగానే ఉన్నామమ్మా. సీత, మాకు ఆడపిల్ల పుట్టింది. నీ చేత పాపకి పేరు పెట్టించాలని తీసుకొచ్చాం. అయ్యో, పసిబిడ్డని తీసుకుని అంత దూరం నుంచి వచ్చారా? ఉండండి, మీకు ముందు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దమ్మా సీత, నీ మంచి మనసుతో మా మనవరాలకి మంచి పేరు పెడితే చాలు. అప్పుడే మాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఇటివ్వండి. ఓ బుజ్జి కన్నా, బుజ్జి తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావో. మీ పాప బంగారు తల్లిలా ఉంది. బుజ్జి తల్లి, చెప్పు, నీకే పేరంటే ఇష్టం? చెప్పు నాన్నా, ఎంత ముద్దొస్తున్నావో. ఓలమూలమో, పసిపిల్లలంటే మహా ఇష్టం అన్నట్టుందే. పసిపిల్లలంటే ఎవరికిష్టం ఉండదు రత్తాలు. పుట్టిన పిల్లలు దేవుడితో సమానం. కల్లా కపటం తెలియని
ఆ బోసి నవ్వుల్ని చూస్తే గుండె నిండిపోతుంది. అందుకే నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. ఎవరు నా దగ్గరకొచ్చి వాళ్ళ పాపలకు బాబులకో పేర్లు పెట్టమన్నా చాలా సంతోషంగా పెడతాను. సీత, మా పాపకి నువ్వు పేరు పెడితే నీలాగే మంచి అమ్మాయి అవుతుంది. ఏం పేరు పెట్టాలో నువ్వే చెప్పమ్మా. సీతమ్మ గారు, పాతకాలం పేర్లైతే బోరు కొట్టేత్తది కదేటి. అందుకే ఏదైనా సరికొత్త పేరుని, ఫ్యాషన్ గా ఉండే పేరుని పెట్టేస్తే స్టైల్ గా ఉండదేటి. ఈ బుజ్జితాని కళ్ళల్లో మెరుపుని చూస్తే ఎంతో గొప్పదవుతుందనిపిస్తోంది. అందుకే ఈ పాపకి బుజ్జులు, నీకు చక్కటి పేరు పెడుతున్నాను. ఏంటో తెలుసా? రాణి. ఈ క్షణం నుంచి నీ పేరు రాణి. నువ్వు మహారాణిలా పెరగాలి. ఎంతో గొప్పదానివి కావాలి. ఆవిడ చల్లని మనసుతో రాణి అని పేరు పెట్టారు. బాగుంది కదా? ఓలమూలమో, రాణి మహా గొప్పగా ఉన్నది కదేటి. సీత, మా పాపకి మంచి పేరు పెట్టావు. మేం ముద్దుగా రాణి, రానమ్మ అని పిలుచుకుంటాం. ఇదిగో సీత, ఊర్లో పిల్లలందరికీ పేర్లు పెట్టడమే కాదు, వచ్చే ఏడాది కల్లా నువ్వు కూడా పండటి బిడ్డను కని నీ బిడ్డకు నువ్వే మంచి పేరు పెట్టుకోవాలి. సరేనా? మంచిదమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఇదిగో. ఆగండి. ఓలమ్మో, రాణమ్మ గారికి తన పేరుని ఆళ్ళ బిడ్డకి పెట్టడం ఇష్టం లేనట్టున్నది. ఏటంతుందో ఏటో. ఈ ఇంటికొచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం కాదు. అమ్మగారు, 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలమ్మా. సంతోషంగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. ఉంటావమ్మా.